వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇవాళ ఇన్స్టెంట్ స్నాక్స్ చూసుకున్నాం అనమాట. 5 minutes అయిపోయింది. దానికి కావాల్సిన పదార్థాలు అంటే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కడిగి చేసుకున్నాయి, ఆలు కాడీలు, ఇంకొకటి మన సేమ్ మురుమునే 5 రూపీస్ది ఒక బౌల్ మక్కలు తీసుకున్నాను అనమాట. చూడండి, చూపెట్టినట్టు విధంగా మళ్ళొకసారి చూపెడతా. చూడండి, పల్లీలు, ఆలు కాడీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఆ తర్వాత ఒక స్టవ్ తీసుకొని స్టవ్లో ఆయిల్ ఆయిల్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి కొంచెం బాయిల్ అంటే హీట్ అవ్వనివ్వాలి. చూడండి, చూపించే విధంగా ఆయిల్ కొద్దిగా వేసుకుంటే వేస్ట్ కాదు. తర్వాత ఇవి వేసుకోవాలి. ఒకసారి ఇవి కొద్దిగా చూడాలి. అయితే మళ్ళీ పేరలు వేయాలన్నమాట. చూడండి, ఇట్లా ఇట్లా మంచి బ్రౌన్ అయ్యే వరకు ఉంచాలి, మాడిపోకుండా తీయాలి. ఆ తర్వాత ఆలు కాడీలు వేసుకోవాలి, అవి కూడా తీసేయాలి. కొద్దిగా వేసుకున్నాం ఆలు కాడీలు అయితే. ఓకేనా, ఆ తర్వాత పల్లీలు వేసిన అనమాట. పల్లీలు తొందరగా వేయాలి, ఎందుకు మాడిపోతాయి కాబట్టి. చూడండి, తీసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది లేకుంటే టేస్ట్ వేరు ఉంటుంది, ఇది పక్క ఉండాలన్నమాట టేస్ట్. ఆ తర్వాత కడిగేసుకుని చిన్న చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, 3 to 4. ఓకేనా, ఎక్కువ బ్లాక్ కానివ్వద్దు. పచ్చిమిర్చి, టమాటా మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓకేనా, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే టమాటా. చూడండి, ఇవైతే ఆలు కాడీలు, పల్లీలు, మన కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత మక్కపాయలు ఒక బౌల్ తీసుకుని అలా మక్కపాయలు వేసుకోవాలి, వేయించుకున్నాయి. ఆ తర్వాత పల్లీలు, ఆలు కాడీ వేసుకోవాలి. చూడండి, ఇవైతే వేసుకోవాలి. ఆలు బుజ్జి వేసుకోవాలి, 5 రూపీస్ మాట్లాడదు అనమాట. ఓకేనా, ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి, వేయించుకుని. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. ఓకేనా, చూడండి, వేయించుకు లేకుంటే టేస్ట్ వేరు ఉంటుంది, ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, చిన్న చిన్నవి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, కొద్దిగా ఎక్కువ కూడా తినేటోళ్ళు. ఓకేనా, ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ డబ్బా ఏంటంటే మనము బూస్ట్ డబ్బా ఉండే అది ఖాళీ వేసుకున్నాం అనమాట. 1 టేబుల్ ధనియా వేసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది కూడా డబ్బా మన బూస్ట్ డబ్బానే, 0 ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఇంటికాడ తెచ్చుకున్నాం కదా. ఓకేనా, చూడండి, ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ స్నాక్స్ రెడీ అయినాయి. 2 to 3 మెంబర్స్ ఇదే తినచ్చు. చూడండి, ఓకేనా. ఓకేనా, చూడండి, అయిపోయింది. ప్లేట్లు అయితే ఖాళీ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, 2 to 3 మెంబర్స్ ఇదే తినచ్చు, స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత చూపెట్టిన విధంగా ఆనియన్స్ వేసుకున్నా, ఆనియన్స్ మీదకి వేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా మీ ఆప్షన్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే అయితే ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నా, బిర్యానీ తెప్పించుకున్నది. ఇలా మనం స్టోర్ కూడా వేసి పెట్టుకోవచ్చు. 2 తినచ్చు. తిన్నప్పుడు మనం మీదకెళ్ళి ఆనియన్స్ మన టమాటా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుని పెడితే ఖరాబ్ అవుతుంది కదా, ఇట్లా స్టోర్ వేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, ఇన్స్టాంట్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది, కేవలం 10 రూపీస్లో. ఓకేనా, మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. చూడండి, టేస్ట్ చేస్తున్నా, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. బయట పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన 20 రూపీస్ స్నాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా, నేను ఇట్లానే ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ చేసి చూపెడతా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఓకేనా, ఏదో స్టోర్ చేసుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.